దేవాలయాలపై దాడులకి 2 ఏళ్లు పేరిట తిరుపతిలో ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో హిందూ గర్జన నిర్వహించారు. వైసీపీ పాలనలో ఆలయాలపై దాడులు జరిగాయని, కూటమి ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడుతోందన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో ఓవైపు ఎన్డీఏ సర్కార్కి కృతజ్ఞతలు తెలుపుతూ మరోవైపు వైసీపీపై పదునైన విమర్శలు సంధించారు. ఏపీ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షుడు అట్లూరి నారాయణ, అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకి సాధు సంతులు తరలివచ్చారు. ఖచ్చితంగా తిరుపతి ప్రజలందరూ కూడా కరుణాకర్ రెడ్డిని తరిమి కొట్టాలని, తిరుపతి నుండి ఇలాంటి దేవుడికి అపచారం చేసే వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పుణ్యస్థలంలో చోటు ఉండకూడదు. తిరుపతిలో ఇటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్పి తరిమి కొట్టాలని ఈ సందర్భంగా మేము సాధు సంతులందరి ద్వారా పిలిపిస్తున్నాం. రామరాజ్యం మనకు వచ్చింది, రాక్షస పాలన పోయింది. అటువంటి నినాదాలతో ఈరోజు హిందువులందరికీ కూడా పిలిపివ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి దాష్టీకాలు, ఏమేం దాష్టీకాలు జరిగినాయి, ఏమేం దాష్టీకాలు చేస్తే వాళ్ళని బహిష్కరించారో అవి మరొక్కసారి హిందూ సమాజానికి గుర్తు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్లో, స్టేట్లో కూడా ఇంకొక 15 ఏళ్ళుండి ఈ హిందువుల యొక్క మనోభావాలను కాపాడుతూ ముందుకు సాగాలని కృతజ్ఞతలు చెప్పేదానికే ఈ హిందూ సంఘాలు, ఈ ఆత్మీయ సమ్మేళనం సాధు సంతులతోటి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, హిందూ గర్జన సంబంధించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాధు సంతులు ఇంకా ఏం మాట్లాడారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఉదయం అయితే ఒక హిందూ గర్జన సభ జరిగింది. ఒక సదస్సు తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కచ్చపి ఆడిటోరియం నుంచి మరి కాసేపట్లోనే అలిపిరి వద్దకు కూడా ఐక్యత ర్యాలీగా, అంటే హిందువులందరూ కలిసి రండి, హిందువులంతా ఐక్యతను చాటి చెప్పండి అని చెప్పే ప్రయత్నమే ఏపీ సాధు పరిషత్ చేస్తుంది. గత 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సానుకూలంగా స్పందిస్తూ మద్దతు పరుగుతూనే ఈ రకమైనటువంటి ఐక్యత ర్యాలీని ఏపీ సాధు పరిషత్ చేపట్టింది. గత ప్రభుత్వంలో ఆలయాలపై దాడులు జరిగాయి, ధర్మంపై దౌర్జన్యాలు జరిగాయి. గత ప్రభుత్వం అంతా హిందూ వ్యతిరేక ప్రభుత్వ పాలన కొనసాగింది. ఈ ప్రభుత్వము హిందువులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే అది కేంద్రం నుంచి రాష్ట్రం వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి చంద్రబాబు సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయాలను స్వాగతిస్తూనే ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హిందువులంతా కూడా తరలివచ్చారు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతోంది ఈ సభ. ఈ సదస్సు, ఈ ర్యాలీలో ప్రధానంగా 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా దేవాలయాల పరిరక్షణ కోసం పనిచేస్తూ ఉంది, ప్రత్యేకించి హిందువులను గౌరవిస్తూ తీసుకుంటుంది నిర్ణయాలు అనే దీనిపైనే చర్చ కొనసాగుతున్న పరిస్థితిలో రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే సాధు సంపత్తులు కానీ, స్వామీజీలు కానీ గ్రామాల్లోకి వెళ్ళి ఎవరైతే హిందువులను గౌరవిస్తారో వాళ్లకు ఓటు వేయమని చెప్పి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అన్న సదస్సులో శ్రీనివాసానంద చేసిన వ్యాఖ్యలు కీలకంగా చూడాల్సిన అవసరమైతే ఉంది. ఒకటి కాషాయము, ఖద్దరు, కాకి, ఈ 3 వ్యవస్థలు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఖద్దరు, కాకి సరిగా పనిచేయకపోతే వాటిని గాడిలో దారిలో పెట్టే బాధ్యత కాషాయంపై ఉంది. కాబట్టి కాషాయం ఈరోజు ఆ రకంగా పనిచేస్తుంది. గత ప్రభుత్వంలో అనేక అరాచకాలు జరిగాయి. ఈ ప్రభుత్వము సాధు సంపత్తులను గౌరవిస్తోంది. ప్రత్యేకించి స్వామీజీలు, హిందువులు దేవాలయాల పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి మనం మద్దతుగా నిలవాలన్న ఒక సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నమే సాధు సంపత్తులు చేసిన పరిస్థితిలో మరి కాసేపట్లోనే అలిపిరి వద్దకు పెద్ద ఎత్తున స్వామీజీలు ప్రదర్శనగా వస్తున్నారు. హిందూ సంఘాలు కూడా అందులో పాల్గొనబోతున్నాయి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఇక్కడి నుంచి తిరుమలకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.